దైవజనుల యొక్క మరణము క్రైస్తవ సమాజానికి మేలు కొరకే. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవ్వరికీ కూడా జరగనంత రీతిగా, ఎక్కడా కూడా చూడనంత ఐక్యత ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత క్రైస్తవులలో ఐక్యత వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇప్పటివరకు ఎవరి డినామినేషన్ వాళ్ళవి, ఎవరి ఆచారాలు వాళ్ళవి, ఎవరి చర్చెస్ వాళ్ళవి, ఎవరి అధికారాలు వాళ్ళవి, ఒక్కొక్క రీతిగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే దైవజనులు మరణించారో డినామినేషన్ భేదం లేదు, సంఘ భేదం లేదు, సమాజ భేదం లేదు, క్రైస్తవులంతా కూడా ఏకత్రాటిగా వచ్చి ప్రభు నామాన్ని కనపరిచారు. హల్లెలూయా. చూడండి, ఒక శ్రమ దేవుడు దాచించిన మేలు కొరకే. ఒక విషయం దీన్ని బట్టి కూడా ప్రవీణ్ పగడాల గారి మరణమును గూర్చి కూడా క్రైస్తవులంతా కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? క్రైస్తవులకు క్రైస్తవులే తోడు.